గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని, మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే 1వ తారీఖు జనవరి 2026 నుండి 15వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు కూడా కాస్త అనుకూలమైనటువంటి గోచార గ్రహగతులే కనపడుతున్నాయి. ఈ కారణంగా ఈ 15 రోజులు మీకు ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక ఏదైనా ఇంపార్టెంట్ పనులు, ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు ఇలాంటివి ఏవైనా కొనుగోలు చేద్దామన్నా, బంగారపు నగలు కొందామన్నా, బంగారం మీద పెట్టుబడులు పెడదామన్నా కూడా మీకు చక్కగా కలిసి వచ్చేటటువంటి యోగ్యమైనటువంటి కాలంగా ఈ 15 రోజులు కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయొచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం, ఎప్పటి నుంచో తీరని రుణాలు తీర్చగలగడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులని కలవడం, ఇలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ 15 రోజుల్లో కూడా మీకు కనబడబోతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా మీరు ఏదైనా ఇలాంటి కంపెనీలోనే ఉద్యోగం చేయాలి, నాకు ఇలాంటి ఉద్యోగమే కావాలి, ఈ స్థాయి ఉద్యోగమే కావాలి ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ కూడా ఆ స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, కలుసుకుందాం అనుకుంటున్నా సరే వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు కలిగితే కనుక ఇప్పుడు తిరిగి ఈ 15 రోజుల్లో కలుసుకునే అవకాశాలు, గొడవలు పరిష్కారం అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాల గురించి కానీ, అనారోగ్య సమస్యల గురించి కానీ పరిష్కారాలు వెతకగలుగుతారు, వైద్యాన్ని మందుల్ని వెతుక్కోగలుగుతారు, లేదా అనారోగ్య సమస్యని బయటపడగలుగుతారు, జీవన విధానంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు, వ్యాయామాలు చేయడం కానీ, మంచి ఆహారం తినడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయడం కానీ ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కానీ, లేదా తృతీయ సంతానాల కోసం చేసే ప్రయత్నాల్లో కానీ అవకాశాలు, అసలు సంతానమే లేనటువంటి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలతలు, లేదా సహజ సిద్ధంగానే సంతానార ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒకసారి జాతకాల్లో కూడా దానికి బలం ఉందా లేదా చూసుకోవడం మంచిది. ఇక నూతన వ్యక్తుల పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు లేదా లావాదేవీలు అన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పులు, అనుకూలతలు, వ్యాపార లబ్ధులు, కొత్త అవకాశాలు, ఆర్థిక ప్రగతులు కనపడుతున్నాయి. కొంతమంది వ్యక్తులతో ఇష్టాలు, ప్రేమలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇక జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల పరిచయం వాళ్ళ వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు, సంతోషాన్ని, ఆనందాన్ని, భోగాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇష్టమైన వ్యక్తులను కలుస్తారని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరగడము, ప్రజల పట్ల అవగాహన, ప్రజల ఆలోచనలు అర్థం చేసుకోవడంతో పాటుగా రాజకీయ చతురత, ప్రత్యర్థుల్ని ఎదిరించి పోరాడగలిగేటటువంటి నైపుణ్యము బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు అవ్వచ్చు, లేకపోతే సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్లు అవ్వచ్చు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి చక్కని అవకాశాలు చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాల సమస్యల పరిష్కారాలతో పాటుగా కలయికలు, సంతోషకరమైన వాతావరణము, కుటుంబ బాధ్యతలు, వ్యవహారాలు, సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా సరే ధైర్యంతో రిస్కులు చేసుకుని మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా వాహనాలు మార్చాలనుకున్నా, కొత్త వాహనాలు కొందామనుకున్నా, ఈఎంఐల రూపంలో వాహనాలు కొందామనుకున్నా, యంత్ర పరికరాలు కొందామనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఎప్పటి నుంచో మీరు ఏదైనా సరే 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ 15 రోజుల్లో కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకి ఏదైనా మార్పులు చేద్దామన్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామన్నా, ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా అలాంటి వాటన్నిటికీ చక్కని అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ఇష్టమైన వారితోటి శారీరక కోరికలు తీర్చుకోవడము, మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు, బాధలు, ఇష్టాలు పంచుకునే ప్రయత్నం చేయడము, కొత్త వ్యక్తులతో ప్రేమ కలాపాలు కలపడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే వ్యాపారాలు పెట్టాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, అప్పులు పుట్టే అవకాశాలు, బ్యాంక్ రుణాలు మంజూరయ్యే అవకాశాలు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లేదా ఎన్ఓసీలు వచ్చే అవకాశాలతో పాటుగా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా అప్పు చేసేనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు, వ్యవహారాలు, ఇండస్ట్రీలు పెట్టచ్చు. ఇక
అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైనా ప్రాపర్టీలు కొనాలనుకున్నా, ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా, లేదా ఏదైనా వ్యవహారాలు చేయాలనుకున్నా, ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ, మీరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కోసం మీకు కావాల్సినటువంటి డబ్బు లభించే అవకాశం కనపడుతుంది. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి, మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే విదేశాల్లో చదువుకునే వారు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, నూతన అవకాశాలు రావడం వల్ల ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి అయితే కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారికి బాగా కలిసి వస్తుంది. ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల బాగా కనపడుతోంది. స్త్రీలకు కూడా ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకునేటటువంటి గుణం బాగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళతో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కానీ మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ అంతరం మీరు కొత్త నిర్ణయాలు తీసుకుని మీ అంతరం మీరు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఇష్టపడతారని చెప్పొచ్చు. మిమ్మల్ని బాగా ఇష్టపడతారు అందరూ కూడా. అలాగే వ్యాపారపరంగా ఊహించని ధర ప్రాప్తి, ఆకస్మిక ధర ప్రాప్తితో పాటుగా వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు, వ్యాపారంలో చేసేటటువంటి తప్పులు సరిదిద్దుకునే అవకాశాలు, నిర్ణయాలు మంచివి తీసుకోవడము, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఇండివిజువల్గా వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థిక ప్రగతి, చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏరియామైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయో లేదా అనేది ఒకసారి పరిశీలన చేయించుకోవడము, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది. అనుకూలత తక్కువగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కనుక చాలామంది మీ కూడా ఉండేవాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మిత్రులు శత్రువులు తయారవడము, నమ్మక ద్రోహాలు, నష్టాలు, లేదా డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వకపోవడాలు, లేదా మిమ్మల్ని వాడుకుని వదిలేయడాలు, లేదా స్త్రీలు అయితే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వచ్చినా కూడా నిలబడే పరిస్థితి కనపడలేదు. విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. ఇంట్లో ఖర్చులు, బయట ఖర్చులు, రకరకాల ఖర్చులు, తట్టుకోలేని ఖర్చులు పెరిగిపోవడము, ఈఎంఐలు కట్టలేకపోవడము, లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు, రుణాలు చేయవలసి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన వస్తువులు కొనడానికి, లేనిపోయిన వ్యామోహాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఈ 15 రోజులు మంచిది కాదు. ఇక మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల్లో కూడా కంగారు ప్రయాణాలు, తొందరపాటు ప్రయాణాలు, రకరకాల బీభత్సాలు చేసేయడం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కొంతమందితో నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. క్రయ విక్రయాల్లోనూ రాతకోత వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. కొంతమంది తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక వేదనకి లేదా వేధింపులకి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే అధిక శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇక వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేనిపోయిన ఖర్చుల జోలికి వెళ్ళినట్లయితే విపరీతంగా నష్టపోతారు. అనవసరమైన ఆన్లైన్ షాపింగ్లు, రకరకాల షాపింగ్లు, బయట ఏది పడితే అది కొనేయడాలు మాత్రం మంచిది కాదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి చిన్న సమస్యని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా చిన్న అనారోగ్య సమస్య కదా అని వదిలేస్తే అది పెద్దదైపోతుంది. కాబట్టి ఏదైనా టెస్టింగ్లు, స్కానింగ్లు చేసుకోవడమో, లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడమో మంచిది. దీర్ఘకాలిక రోగాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. చాలా జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్త. వ్యసనాలు మానేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిస్సత్తుగా కనపడుతోందని చెప్పచ్చు. నిస్పృహ కనపడుతోంది. జాగ్రత్తగా మనోధైర్యం తెచ్చుకోవాలి. ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల మనోవేదన, లేదా కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల, లేదా చదువుల కోసమా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా భవిష్యత్తు వ్యవహారాల కోసమా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, అలాగే నిరుద్యోగులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము, మానసిక అశాంతి, విపరీతమైన స్ట్రెస్ కనపడుతుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన శారీరక వ్యామోహాలు, కోరికలు, ఏది పడితే అది తినడాలు, ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా మీకు మంచిది కాదు. ముఖ్యంగా వ్యసనాలు దూరంగా ఉండండి. వివాహేతర సంబంధాలకి, బెట్టింగ్లకి, స్కామర్కి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లకి డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. డబ్బులు అప్పులు ఇవ్వడాలు, అరువులు ఇవ్వడాలు కూడా మంచిది కాదు.
ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. విపరీతంగా నరఘోష పెరిగే అవకాశం కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహాది శుభకార్యాల విషయాలు కూడా అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కూడా తొందరగా జరగకపోవడం, ఆలస్యంగా జరగడం, ఖర్చులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంకు లావాదేవీలు కూడా అనుకున్నంత సజావుగా సాగేలా కనపడలేదు, కొంచెం ఆలస్యంగా సాగుతాయి, లేదా లోన్లు లేదా అప్లై చేసే సమయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త, కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త, నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించేలా కనపడలేదు కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్, ప్రతిభ, స్కిల్స్ ఉన్నా కూడా అవి వ్యక్తపరచలేకపోవడము, లేదా వాటి వల్ల సరైన ప్రయోజనం లేకపోవడము, అనుకున్నంత స్థాయిలో మీరు గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము, కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్లు కనపడుతుంది తప్ప పెద్ద విశేషంగా లేదు. స్త్రీలకు కూడా అసహనము, భర్తతో విభేదాలు, విరక్తి ఆలోచనలు, ఇంట్లో మెంటల్ స్ట్రెస్, ఒత్తిడి, కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు లేవు, అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు, డబ్బును రొటేషన్ ఒక ఇబ్బందులు, కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు వ్యాపారపరంగా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము, లేదా వాటిలో ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ 15 రోజులు కూడా మీకు కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఈ పక్షం అంతా కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకైతే ఇంక్రిమెంట్లు బాగా కనపడుతున్నాయి. ప్రగతి బాగా కనపడుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతుంది. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. మీరు అనుకున్న రీతిలో మీ యొక్క ఉద్యోగ వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా ఇప్పటిదాకా ఏదైనా కాన్సన్ట్రేషన్ తగ్గిన, శ్రద్ధ తగ్గిన, ఆసక్తి తగ్గిన అవన్నిటి నుంచి బయటపడి మీకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ నిలబడుతుంది. చక్కగా మీరు అనుకున్నటువంటి రీతిలో పరీక్షలు రాయగలుగుతారు, చక్కగా పాస్ అవ్వగలుగుతారు. ఇక ఆర్థికంగా ఎదగడానికి, మంచి అవకాశాలు పొందడానికి, సక్సెస్ని సాధించడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా అద్భుతంగా ఈ 15 రోజులు ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు నమ్ముకున్నటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ సజావుగా సాగుతాయి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు, మీ స్వయం కృషిని నమ్ముకుంటారు, మీ మీద మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు అనుకున్నటువంటి రీతిలో మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు. మీలో ఉండేటటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత అందరికీ నచ్చుతుంది. అందరూ ఒకటి మిమ్మల్ని ఆక్రమణ చేర్చుకుంటారు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో, అంటే పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ, వ్యవహార, వ్యాపార, వివాహ విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి అనుకూలమైన వాతావరణం కలిగి మీ వల్ల పిల్లలకి సహాయ సహకారాలు బాగా అందుతాయి. అలాగే ఆస్తులు సంక్రమింపచేసే అవకాశాలు ఉన్నాయి, లబ్ధి కలగజేసే అవకాశాలు ఉన్నాయి. మీ వల్ల వాళ్ళకి చక్కని సహాయము, లబ్ధి కనపడుతున్నాయని చెప్పొచ్చు. సపోర్ట్ బాగా ఉంటుంది. మీ యొక్క సపోర్ట్ పిల్లలకు బాగా ఉంటుంది. ఇక వ్యాపారపరంగా కూడా తెలివితేటలు, పెట్టుబడులు, వృద్ధిని సాధించే అవకాశాలు, వ్యాపార లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 15 రోజుల్లోనూ కూడా మంచి వైద్యం చేయించుకోవడం కానీ, మంచి మందులు లభించడం కానీ, మంచి డాక్టర్లు దొరకడం కానీ, లేదా శస్త్రచికిత్స సక్సెస్ అవ్వడం కానీ, లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బయటపడడం కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గడం కానీ, ఆహారపు మార్పులు కానీ, వ్యాయామాలు చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల మీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఇక భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడం, పెట్టుబడులు పెట్టడం, ధనాన్ని ఖర్చు చేయడం, లేదా పాలసీలు కానీ, ఇన్సూరెన్సులు కానీ కట్టడం, లేదా భూములు కొనడం లాంటివి బాగా కలిసి వస్తాయి మీకు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు పరస్పర సహకారాలు, స్త్రీలకు పురుషుల సహకారాలు, పురుషులకు స్త్రీల సహకారాలు, స్నేహితుల యొక్క, కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు బాగా లభిస్తాయి. కాబట్టి చాలా రకాల పనులు మీకు ఈ 15 రోజులలో పూర్తవుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా కొంతమంది వ్యక్తుల వల్ల అనుకూలమైన వాతావరణము, మేలు జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి కనపడుతోంది. కానీ కంగారేం పడక్కర్లేదు. ముఖ్యమైనటువంటి వ్యాపారాల కోసమో, భూములు కొనడం కోసమో, గృహాలు కొనడం కోసమో, లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికో, ఇలాంటి వాటి కోసం చేసే అప్పుల వల్ల నష్టమేమి రాదు. మీకు చక్కగా ధైర్యంగా అప్పులు చేసి పెట్టుబడులు అయితే పెట్టచ్చు. అలాగే దానికి తగ్గ బ్యాంక్ రుణాలు కూడా మంజూరవుతాయి, పర్మిషన్లు మీకు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు లేదా మీకన్నా పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎలాంటి ఒడిదుడుకులున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ 15 రోజుల్లో కూడా వాడు చాలా జాగ్రత్తగా ఆచితూచి చక్కదిద్దుకుంటారు. అలాగే కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇలాంటి వాటి నుంచి తొందరగా బయటపడేటటువంటి మార్గాలు మీకు వస్తాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా
చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటి నుంచి సునాయాసంగా బయటపడే మార్గాలు ఈ 15 రోజుల్లో మీకు రాబోతున్నాయి. అక్కడ అనుకూలమైన వాతావరణము, ఆర్థిక ప్రగతి, గృహలబ్ధి కనపడుతున్నాయి. కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ, ఆగిపోయిన వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి ఆగిపోయిన వాళ్ళకి ప్రయాణాలు చేసినా ఈ 15 రోజుల్లో కలిసి వస్తుంది. వీసాల కోసం కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి, అధికారులకి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. అందరితో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే కనుక పనులు అవుతాయి. మీకు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. అయితే కొత్తగా ఎవరైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, మీ మనసులో ఉండే ప్రేమ కానీ లేదా మీ మనసులో ఉండే ఇష్టాలు కానీ వాళ్ళతో పంచుకున్నట్లయితే కనుక చక్కని అనుకూలమైన వాతావరణము, సక్సెస్ కనపడుతుంది. లేదా ప్రపోజ్ చేసినట్లయితే కనుక మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. అయితే కొంచెం ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి డబ్బులు అదుపులో పెట్టుకోండి. అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టుకోండి. అయితే సమయానికి మాత్రం అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైతే కొనుక్కోవాలనుకున్న వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టడం, భూముల మీద, గృహాల మీద పెట్టుబడులు పెట్టడం మాత్రం మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే గృహం లేని వారికి గృహం కట్టే అవకాశాలు, కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గుర్తింపుతో కూడుకున్నటువంటి అవకాశాలు, ఎదుగుదల, అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రీతి, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు. సఖ్యత బాగా పెరుగుతుంది. కలయికలు ఉన్నాయి. కుటుంబంలో ఉండే అన్ని రకాల సమస్యల్ని కూడా చక్కగా పరిష్కరించుకుని ఒక మంచి మార్గాన్ని అన్వేషించుకుని కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి కలిసి ఆనందంగా కలుపుతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలున్నా, ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాలున్నా చాలా రకాల పరిష్కారాలు అవుతాయి. అలాగే అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళతాయి. లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. పార్టీషన్లు జరుగుతాయి. ఆస్తుల వ్యవహార విషయాలు, డాక్యుమెంట్లు, రాతకోతల వ్యవహారాలు లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేసేవారికి ఈ 15 రోజులు బాగా ఎక్కువగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా మీకు అనుకూలించే పరిస్థితే కనపడుతోంది. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ మాట తీరు అందరినీ కూడా ఆకట్టుకునేలా చేస్తుంది. అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి చిక్కుముడులు కానీ, పెద్ద పెద్ద సమస్యలు కానీ దృఢప్రాయంగా మీకు బయటపడే పరిస్థితి కనబడుతోంది. వ్యాపారపరంగా కూడా మార్పులు తీసుకురావడం, శ్రద్ధ పెట్టడం, వ్యాపార లాభాల కోసం ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలవడం, అలాగే ఏదైనా ఆఫీసుల్లో కానీ, ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వివాదాలను పరిష్కారం అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు, విడిపోయిన ప్రేమికులు కలవడం, గొడవల పరిష్కారము, ఆకర్షణలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానాల పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల లేదా ఈ కంప్యూటర్ కోర్సుల పట్ల బాగా అద్భుతమైనటువంటి ప్రావీణ్యత వచ్చే అవకాశాలు, నైపుణ్యం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాగే చదువు పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా మీ స్థాయికి తగ్గ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటుగా ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని పట్టించుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, ఇంటిని అందంగా తీర్చిదిద్దడము, అలాగే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడము, మీ అంతటి మీరు సొంతంగా మీ కాళ్ళ మీద ఎదగడానికి ప్రయత్నం చేయడంలో ముందడుగు వేస్తారు. స్త్రీలకి సక్సెస్ కనపడుతుంది. వ్యాపారపరంగా కూడా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. వ్యాపారాలు నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. చక్కని డబ్బులు రొటేషన్ అవ్వడం వల్ల వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి లబ్ధిని, లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకాలలో కూడా బలాలు ఉన్నాయా లేదా, ఏం దశలు నడుస్తున్నాయి, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు
మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత కలహాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకలాలు రావడము, లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.